మీకు జేపీ గారితో లోక్ సత్తాతో అసోసియేట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎస్పెషల్లీ యూత్ అన్నమాట. ఆ రోజుల్లో ఏంటంటే జేపీ గారిని సపోర్ట్ చేయటము, లోక్ సత్తా, నేను లోక్ సత్తా మెంబర్ అని చెప్పుకోవడం అది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు గనక మనకి ఇవి ఉన్నాయి చూసారా, ట్విట్టర్లో, సోషల్ మీడియాలో గనక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో కొంచెం వోకల్గా ఉండేవాళ్ళు. సో అలా ఆ రోజు జేపీ గారితో అసోసియేట్ అవ్వడం అంటే ఒక గొప్పగా అనుకున్నారనమాట. అంటే మేమంతా ఒకప్పుడు, అంటే మా పాత జనరేషన్స్, మా తండ్రులు కమ్యూనిస్ట్తో ఉండటం ఎంత గొప్పగా అనుకునేవాళ్ళు, అంత రెబలియన్ థాట్స్ ఉన్న వాళ్ళందరూ అలా జేపీ గారితో అసోసియేట్ కూడా ఈ జనరేషన్ అలా అనుకున్నారనమాట. కానీ మీరు దాన్ని కొన్ని పాకెట్స్ లో కనుక ఫోకస్ చేసి ఉంటే మీరు అనుకున్న 10% కన్నా ఇంకెక్కువే వచ్చేదేమో. మీరు ఓవరాల్ గా ఇప్పుడు స్టేట్ అంతా పోటీ చేయకుండా కొన్ని కొన్ని పాకెట్స్ ఎక్కడైతే సిటీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, ఇలాంటి కోర్. నేను ఎందుకు చెప్తానంటే సార్, నాది బేసికల్ గా విజయవాడ. విజయవాడలో వీళ్ళంతా కూడా ట్రెడిషనల్ గా ఒక పార్టీకి ఓటేసేవాళ్ళు అనమాట. వాళ్ళు కూడా ఈసారి దానికి చేయొద్దు, జేపీ గారికి వేద్దాం, ఈసారి జేపీ గారు పోటీ చేస్తున్నారు, జేపీ గారికి వేద్దాం, వాళ్ళంతా మారారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఆ కన్సాలిడేట్ పాకెట్స్ లో పోటీ చేసుకోకుండా ఒక లాంగ్ టర్మ్ ఫోకస్ లేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యారేమో అని నా ఫీలింగ్ సార్. మీరేమంటారు? రెండు విషయాలు శ్రీకాంత్. మొదటిది, పొలిటికల్ పార్టీయా లేకపోతే ఒక వాలంటరీ ఆర్గనైజేషనా లేకపోతే ఒక మూవ్మెంటా, ఏదన్నా నా దృష్టిలో తేడా లేదు. పొలిటికల్ పార్టీ ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ యు ఆర్ సీకింగ్ ఓట్స్ అండ్ పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ పాలసీ, లా యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. అది మినహాయిస్తే ఒక రాజకీయ పార్టీ అంటే వేరే రకమైన స్పీషీస్ కాదు, మన దేశంలో అలా తయారు చేసి క్వెస్ట్ ఫర్ పవర్, లస్ట్ ఫర్ పవర్ తప్ప ఇంకోటి లేనట్టుగా. అంచేత పార్టీ రూపంలో చేస్తున్నామా, ఉద్యమం రూపంలో చేస్తున్నామా, లేకపోతే ఒక థింక్ ట్యాంక్ రూపంలో చేస్తున్నామా అనేది ఇట్స్ అ వెరీ మైనర్ కన్సిడరేషన్. మన ఊరికే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాం దానికి. రెండోది, మీరు చెప్పింది ఆ ఆలోచన ఉండటం తప్పు కాదు, కానీ నాకు ఎవిడెన్స్ ప్రకారం దానికి ఆధారాలు కనిపించట్లా. ఉదాహరణకి హైదరాబాద్ లో లోక్సత్తాకి మూడు లక్షల పైన ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి కాన్సన్ట్రేటెడ్ పాకెట్ లో కొన్ని సెక్షన్స్ ఆకర్షించారు కాబట్టి వాళ్ళకి 7 సీట్లు వచ్చినాయి. మనకి నేనున్నాం కాబట్టి ఒకటి వచ్చింది, బహుశా లేకపోతే ఒకటి కూడా వచ్చిండదు కాదు. మనలాంటి సిద్ధాంత ఆధారంగా పడితే మన దేశంలో పొలిటికల్ మొబిలైజేషన్ కి ఏదో ఒక సోషల్ బేస్ కావాలి. అందుకని ఇప్పుడు పార్టీని తిట్టిన ప్రయోజనం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కులాల సమీకరణ, లేకపోతే మతాలు, కొన్ని వర్గాలు, ప్రాంతాలు, ఈ సమీకరణ అనేది జరగకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో రాజకీయంలో మీకు ప్రభావం చూపెట్టడం కష్టం. ఒక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే మార్పు చూపెట్టింది. కారణం ఏంటంటే ఒక ప్రధాన పార్టీ సడన్ గా చచ్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏ కారణం ఉన్నా కానివ్వండి, 2011-12 ప్రాంతాల్లో ఒక్కసారిగా ప్రజలు గుమికితో వచ్చేసి నిజంగా షీలా దీక్షిత్ ఒక రకంగా మంచిగా పరిపాలన చేసింది. ఆమె ఉన్నవాళ్ళలో కాస్త మంచి పరిపాలన చేసింది. కానీ ఒక చెడు భావం ప్రజల మనసులో కలిగిన తర్వాత ఆ పార్టీ చచ్చిపోయింది తాత్కాలికంగా. దాంతో వ్యాక్యూమ్ వచ్చింది. మనకు వ్యాక్యూమ్ లేదు. అది లేని పరిస్థితుల్లో మనకు వచ్చేది ఒక 5%, 3%, 10% ప్రాంతాన్ని బట్టి ఒక థిన్ స్లైస్ అక్రాస్ ది స్పెక్ట్రమ్ వస్తుంది, కానీ ఒక చోట కాన్సన్ట్రేటెడ్ ఓట్ ఉండదు. మన ఎలక్ట్రల్ సిస్టమ్ లో లోకల్ కాన్సన్ట్రేటెడ్ ఓట్ ఈస్ మోర్ పవర్ఫుల్. మీకు ఒక 5-10% అక్రాస్ ద స్ప్రెడ్ ఉంటే ఉపయోగం లేదు. మీ మీద మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ పొలిటికల్ పవర్ రాదు, పొలిటికల్ గా మీకు రిప్రజెంటేషన్ రాదు. అంచేత మీరు కొన్ని చోట్లే ఫోకస్ చేస్తే మనకి రిచే అవకాశం అనేది వాస్తవం కాదు. ఓకే. ఇంకొకటే సార్, అంటే మనకి జనరల్ గా ఉన్న అజంప్షన్ కూడా జనాల్లో, జేపీ గారు, చంద్రబాబు గారు, ఎందుకంటే మీ ఇద్దరి చూస్తుంటే మీ ఇద్దరి కైండ్ ఆఫ్ విజనరీ థాట్స్, ఇద్దరి ప్రోగ్రెసివ్ థాట్స్. మేబీ ఆయన మోర్ పొలిటికల్ కూడా అయి ఉండొచ్చు, బట్ మీరేంటే ఎక్కువ విజనరీ అండ్ ప్రోగ్రెసివ్ థాట్స్. కానీ ఇద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల మీ ఇద్దరు సరిగ్గా అసోసియేట్ అవ్వకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నష్టం జరిగిందంటే మీరేమంటారు సార్? కాన్ఫ్లిక్ట్ ఏనాడు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు కానీ ఏ పార్టీ అయినా సరే మంచి పనులు చేసినప్పుడు ఐ ఆల్వేస్ స్టూడ్ బై దెమ్. ఉదాహరణకి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రం అంతా హడావిడి చేసి పవర్ టారిఫ్ లో మరొకటి కూడా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అని చెప్పి నిలబడ్డవాడిని నేను ఒక్కడిని. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ పవర్ అన్నప్పుడు ఇది ఫ్రీ పవర్ తప్పని వాదించిన వాడిని నేను ఒక్కడిని. ఆయన ఫ్రీ పవర్ తో నెగ్గిన తర్వాత కూడా నచ్చ చెప్పాను, మీరు కనీసం మాట ఇచ్చారు కాబట్టి వెనక్కి వెళ్ళలేరు, మీటరింగ్ పెట్టి ఇన్సెంటివ్ క్రియేట్ చేయండి సేవ్ చేయడానికి, ఎనర్జీ ఆడిటింగ్ కి. అందుకని మీటరింగ్ లేకుండా ఫ్రీ అన్నది కాలక్రమేణా నాశనం చేస్తుంటే పాప ఆయన ప్రయత్నం చేశాడు. కేబినెట్ లో కూడా పెట్టారు, జేపీ గారు అట్లా చెప్పారని. కానీ ఒకసారి రాజకీయంలో ఏమవుతుందంటే లేజీ పాలిటిక్స్ ఈజీ అయిపోతాయి. ఇవన్నీ ఈ రకంగా చేస్తే మళ్ళీ ప్రజలకు వ్యతిరేకంగా అవుతాం, మనకింద కూడా అలాంటి వాళ్ళు చెప్తారు సార్ జేపీ గారు లాంటి వాళ్ళు, కానీ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన నోరు మోయించారు. అంచేత అలాంటిది ఏం లేదు. కాకపోతే ఏమిటంటే ఏ పార్టీ అయినా కూడా ఇవాళ ఇండియాలో ఒక మోసం అది. 4 ఫండమెంటల్స్ ఉన్నాయి. ఒకటి, ఓటుకి డబ్బు ఖర్చు పెట్టడం, నేను వ్యతిరేకం, దాన్ని విమర్శించాలి కదా, కనీసం మార్గం చూపెట్టాలి కదా. 2, హైలీ సెంట్రలైజ్డ్ గవర్నమెంట్స్. అసలు మిగతా టియర్స్ అని నాశనం చేసి జర్మనీ చూడండి, లోకల్ గవర్నమెంట్స్ ఎంత పవర్ఫుల్.
జర్మనీ అంతా కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సబ్సిడియారిటీ. ఎక్కడికక్కడ లోకల్గా ఎంపవర్మెంట్ ఉన్నది. అన్నీ కూడా బెర్లిన్లో జరగవు, అంతకుముందు బాన్లో జరిగేవి కాదు. ప్రొవిన్షియల్ క్యాపిటల్లో కూడా అన్ని జరగవు. మనం హైలీ సెంట్రలైజ్ సిస్టమ్. 3, ఎప్పుడైతే ఓటుకి డబ్బులు ఇంత ఎత్తున ఖర్చు పెడుతున్నామో కరప్షన్ ఈజ్ ఎండమిక్ ఇన్ ద సిస్టమ్. ఇండివిజువల్ గా వ్యక్తులు ఆనెస్ట్ అయినా కూడా ఇన్స్టిట్యూషనల్ గా కరప్షన్ లేకుండా బతకడం అసాధ్యం. మన్మోహన్ సింగ్ గారు 100% నిజాయితీపరుడు, నరేంద్ర మోదీ గారు 100% వ్యక్తిగతంగా నిజాయితీపరుడు. కానీ ఇన్స్టిట్యూషనల్ గా డబ్బులు ఆ పార్టీలు కలెక్ట్ చేయటం లేదు అని చెప్పి అన్నట్టయితే మనం ఏదో నన్ను పుట్టిన వాళ్ళు అవుతాం. చాలా చైల్డిష్ గా ఉంటుంది. రూల్ ఆఫ్ లా లేదు, బడితున్నవాడిదే బర్రే. కాకపోతే దానిలో కొన్ని గ్రేడ్స్ ఉన్నాయి. కొందరు మరి ఎక్స్ట్రీమ్కి వెళ్తారు, కొందరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం కొంచెం మర్యాదలు పాటిస్తున్నారు తప్ప. ఈ 4 అన్ని పార్టీలకు సామాన్య లక్షణాలని. అప్పుడు దాన్ని మరి ఖచ్చితంగా విమర్శించాలని, ఎత్తి చూపి మార్గం చూపెట్టాలి. అయితే ఆ రోజుల్లో ఏమిటంటే ఇంకా అప్పటికి ఈ దేశంలో ఇది ఇంత తేలిగ్గా మారదు అని చెప్పిన విషయం ఎవరికి నాకు అర్థం కాదు. నేను నిజాయితీగా చెప్తున్నాను. మనందరం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళం. యూ సీ ఎవిడెన్స్, యూ సీ లాజిక్, అండ్ యూ సీ ద బెస్ట్ ప్రాక్టీసెస్, యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ రిలేట్ టు దాట్, యూ ఇన్నోవేట్ అండ్ యూ కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్ అండ్ దట్స్ ఇట్, అయిపోవాలి. అంచేత బహుశా నాలో కొంత ఇంపేషన్స్ అండ్ హార్ష్నెస్ కూడా ఉన్నాయి. నేను ట్రూత్ఫుల్గా చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇది జరిగిపోతుంది అన్న నమ్మకం, జరగాలి వెంటనే అన్న ఆతృత. అనుభవం నేర్పిన పాఠం ఏంటంటే నోవేర్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఇట్ హ్యాపెండ్ దట్ వే. ఇట్ హెస్ టేకెన్ టైం, ఈవెన్చువల్ గా జరుగుతుంది. అందుకని మీరు గమనిస్తే గత 5-10 ఏళ్లుగా నేను ఐఎమ్ ఆప్టిమిస్ట్. కానీ అర్జెంట్ గా జరగవు. మానవ సమాజంలో ఎక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నంత వేగంగా హ్యూమన్ ఇన్స్టిట్యూషన్స్ మారలేదని చెప్పిన విషయం అర్థం కావడానికి ఒక జీవితకాలం పడుతుంది. ఆ కారణంగా ఐ ప్రాబబ్లీ వాస్ వెరీ ఫర్మ్. ఎవరితో అయినా సరే, ఏ ప్రభుత్వంతో అయినా సరే. అది మినహాయించి వ్యక్తిగతంగా ఏం లేదు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఇన్ఫాక్ట్ ఐ హ్యావ్ గ్రేట్ సింపతి ఫర్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. మనం చెడు అనుకున్న వాళ్ళు కూడా ఈ సమాజాన్ని సమర్థించుకురావటం, లాంగ్ టర్మ్ ని షార్ట్ టర్మ్ ని రికన్సైల్ చేయటం, మరి లిమిటెడ్ రిసోర్సెస్ అన్లిమిటెడ్ వాట్స్ రికన్సైల్ చేయటం చాలా కష్టమైన పని. బయట ఒడ్డును కూర్చొని గట్లేయచ్చు. అందుకని మీరు గమనించుంటారు, ఏనాడు కూడా రాజకీయ ప్రక్రియని, పాలిటిక్స్ కానీ పాలిటీషియన్స్ యాజ్ అ క్లాస్ ని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. పాలిటిక్స్ యాజ్ అ నోబెల్ ఎండెవర్ అనేది కాయిన్ చేసిన వాడిని నేను. బహుశా ఇండిపెండెంట్ ఇండియాలో ఆ మాట ఇంకెవరు అనలా. అంచేత ఆ కారణంగా తప్ప వ్యక్తిగతంగా ఏం లేదు. ఐ వాజ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్, ఐఎమ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్. ఈవేళ విమర్శించే వాళ్ళని కూడా ఐ హ్యావ్ పర్సనల్ రెస్పెక్ట్. వాళ్ళు తింటే వాళ్ళు పడుతున్నారు. అవర్ ఫైట్ ఈజ్ ఆన్ ప్రిన్సిపల్, ఆన్ లాంగ్ టర్మ్ పబ్లిక్ పాలసీ. ఇట్స్ నాట్ అబౌట్ ఇండివిజువల్స్.